ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అన్న, ఇప్పుడు తెలంగాణలో సెంట్రల్లో వక్ఫ్ బోర్డు విషయంలో వ్యతిరేకించింది ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ, ఇంకా కూటమి మొత్తం, కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి మొత్తం. కానీ బెంగాల్లో చేస్తుంది మమతా బెనర్జీ గారు మత కలహాలు సృష్టించారని చెప్పేసి వాపోతున్నారు. అక్కడ జరుగుతున్నాయి స్ట్రైకులు, ప్రొటెస్టులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను రెచ్చగొట్టి మత రాజకీయం చేస్తుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ముస్లింలు ఏమైనా చిన్నపిల్లగాళ్ళ? వాళ్ళు ఈ భారతదేశ బిడ్డలే కదా, ఈ సంస్కృతిలో భాగమే కదా. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మాకు ఆకలి అవుతుంది, మా పొట్ట కొడుతున్నారు, మా సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నారు, మా భిన్నత్వంలో అన్యాయమే. అది ఒక మతంపై దాడి అంటారు దాన్ని. మతంపై ఇప్పుడు మతం పైన దాడి కాకుండా దానిపైన డిక్లరేషన్ కూడా క్లియర్ గా వాళ్ళ మతాలకు ఎవరికి సంబంధించి అర్థం. ఇప్పుడు ఇస్లాం అనేది అది వక్ఫ్ అంటే దాతృత్వం, దానం ద్వారా, అంటే వాళ్ళ మతంలో వాళ్ళు దానం చేయగా వచ్చినటువంటి ఆస్తి పైన వాళ్ళకి హక్కు ఉంటుంది. వేరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టడానికి వీలు లేదు. రాత్రి వచ్చి జాగా నాది, మనం కూర్చున్న ప్లేస్ కూడా నాది అని చూపించి అట్లా తప్పు, అది అసత్య ప్రచారం. బాబ్రీ మసీద్ కూడా మాది అన్నారు. తర్వాత వినండి, బాబ్రీ మసీదు తమిళనాడులో గుడి 1500 ఎకరాలు, తెలంగాణలో 17,000 ఎకరాలు, కర్ణాటకలో రకరకాల. అది ఎట్లా అంటారు? దానికి ఆధారాలు ఉండాలి. ఇప్పుడు ఇది ఈ ల్యాండ్ నాదనంటే ఎవరు దీని వెనక, అసలు దీని పట్టాదారు ఎవరున్నాడు, గతంలో ఎవరున్నారు, 18వ సంవత్సరంలో ఉన్నారు, 15వ సంవత్సరం. అందుకే నేను ఏమంటున్నా, ఇష్టం వచ్చినట్టు ఇది నాదంటానికి వీల్లేదు, దానికి ఆధారాలు ఉండాలి. దాన్ని క్యాన్సిల్ చేసిన ఇష్టం వచ్చినట్టు చేయడం వాళ్ళదైన భూమి అయి ఉన్నప్పుడు మరి వాళ్ళ భూమి అయి ఉండి వాళ్ళకి హక్కు లేదు ఇప్పుడు ఆ విధంగా అంటానికి కూడా, పోరాటం చేయడానికి. ద్రవిడుల నుంచి వచ్చిన లిఖిత పూర్వకంగా అప్పుడు శిలాఫలకాలు చెక్కిన వాటిని కూడా ప్రూఫ్స్. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఉల్లంఘన ఎక్కడైతుందంటే, ఈ వక్ఫ్ చట్టంలో ఆ దాతృత్వం ఎవరైతే ముస్లింలే దాన ధర్మాలు చేస్తారు, వాళ్ళు ఆ సంస్థలో దాన ధర్మాలు చేసినటువంటి ఆస్తుల్ని వీళ్ళే పరిరక్షించుకోవాలి, వీళ్ళకే చెందాలి. అది వేరే వ్యక్తులు చెందకూడదు. కానీ ఆ కమిటీలో ఏం చేస్తున్నారు, వేరే ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి పెడుతున్నారు, వేరే ఇతర వర్గాలకు సంబంధించిన వ్యక్తులు తెచ్చి పెడుతున్నారు. అది పెట్టడం తప్పు కదా. అదేవిధంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, నేను చెప్తాను వినండి. ఐఏఎస్ ఆఫీసరు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి 2013లో ఈ సవరణ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ వక్ఫ్ బోర్డు పేరు మీద ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి, తర్వాత దాని మీద వచ్చే ఆస్తులు నెలకు వచ్చేటువంటి ఆదాయం కూడా అన్యాక్రాంతం అవుతుంది అని చెప్పి 2013లో తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఏం చేసినాం, చాలా పటిష్టంగా పెట్టి ఆ వర్గాల్లోనే ఉండి అక్కడ భూములు కబ్జా కాకుండా ఒక వ్యవస్థను రూపొందించినాం. తప్పు అది. ఇప్పుడు మనకు గుండుకు పుండైంది, పుండై తలనరుక్కుంటామా? మందో మాకు రాసుకొని నయం చేసుకోవాలి. వ్యవస్థలో లోపాలు ఉంటే మొత్తం వ్యవస్థను నరికేయద్దు. అక్కడ లోపాలు ఉంటే దాన్ని కనిపెట్టాలా, వాళ్ళపై శిక్షలు వేసే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ వాళ్ళ సొత్తులోకి, వాళ్ళ సొమ్ములోకి నువ్వెవడు సొమ్ము, అత్త సొమ్ము అల్లడ దానం చేసినట్టు వేరే వాళ్ళని పెట్టడం నీకేం హక్కు ఉందంటన్నా? మైనారిటీలకు రాజ్యాంగంలో ఉల్లంఘన ఉందేడా? భారత రాజ్యాంగంలో రక్షణ కల్పించింది, ఆర్టికల్స్ ఉన్నాయి, వాళ్ళు మత స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళు స్కూల్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళు మైనారిటీ స్కూల్స్ పెట్టుకోవచ్చు, రకరకాల కార్యకలాపాలు చేసుకోవచ్చు. వాళ్ళు అడ్డుకునే విధానం నీకు ఎక్కడది? దుర్బుద్ధి ఇది. కాబట్టి మరి అట్లా నేను అడుగుతున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా ఒక ముస్లిం వ్యక్తిని బోర్డు మెంబర్గా పెడతారా? మరి ఇక్కడ ఎందుకు పెట్టాలా? ముస్లిమేతరులు ఎందుకు పెట్టాలంటున్నా? తప్పు కదా అది. పోనీ క్రైస్తవ అది కూడా ఉన్నది, దేవాదాయ శాఖలో ఉన్నాయి. అదే అంటున్నా, ట్రస్ట్ బోర్డు అంటే ఏంది? ఆ మాన్యాలు, గుడికి సంబంధించిన మాన్యాలు అంటే భూములు, ఆ భూములు పాలక మండలి, ఆ పాలక మండలిలో ముస్లిం ఉంటే తప్పేముంది? అదే మరి అంటున్నా, అందులో కూడా దుర్వినియోగం అవుతుంది. నేను చెప్తానా, అన్యాక్రాంతం అవుతుంది, నెయ్యి కొనుగోలులో అక్రమాలు జరిగినాయి, అయ్యని ఉన్నాయి. అందుకే నేను ఏమన్నా దీంట్లో కూడా బయట తీయి మరి. అంతేగాని అందులో ఏమైనా ముస్లింలు పెడతాను? తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లింలు సభ్యులుగా పెడతానవా? మనం పరమస్థానం అంటున్నాం కదా. నువ్వు కూడా ముస్లిం రాజులు పాలించారు కదా, వాళ్ళు అందులో పెట్ట ఒక్క ముస్లింకి ఇవ్వచ్చు కదా, ఇస్తావా? వాళ్ళు కూడా కాపాడతారు కదా, గుడి భూముల్లో వేలాది ఎకరాలు ఉంటాయి, కాపాడతారు కదా. అక్కడ పెట్టవు కానీ ఇక్కడ పెడతావా? అంటే ఎంత దుర్బుద్ధి ఉంది, ఎంత దురుద్దేశం ఉంది. అంటే ఒక మతం పైన దాడి అన్నట్లే ఈ సెక్యులర్ భావం అంటే లౌకిక భావాలు దెబ్బతీసినట్టుంటుంది. అనవసరం నీకెందుకన్నా. అదే సిక్కుల దగ్గర పోయి, సిక్కుల దగ్గర పోయి కత్తి తీసుకొని కసక్కన పడుతారు వాళ్ళు, వాళ్ళ మీద బోరు. సిక్కు గురుద్వారాల దగ్గరకు ఆడే బోరు వాళ్ళు. గురుద్వారా కూడా మాలాండ్ అని వక్ఫ్ బోర్డు వాళ్ళంటే అది ఏంటంటే చారిత్రక నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి అయోధ్య కూడా బాబ్రీ మసీద్ అవును అన్నా కానీ కోర్టులు ఉంది.
కోర్టులు పోయి న్యాయం పొందొచ్చు గతంలో. ఇప్పుడు అట్లా కూడా లేదు. మొత్తం ఇక్కడ కలెక్టర్ గారే తీర్చేస్తారు మొత్తం ఎటు జెడ్. ఒకవేళ ఒక ముస్లిం మత పెద్ద అందులో వాళ్ళు ముస్లిం సంస్థల వాళ్ళు ఇది మా భూమి అని అంటే యువతల వాళ్ళు మా భూమి అని కోర్టుకు పోవచ్చు. అయోధ్య రామ మందిరం జరిగింది అదే. రామ మందిరం వర్సెస్ అయోధ్య గుడి, రాముడి గుడి. సుప్రీంకోర్టులో నాని పాపం వీరభద్రాచార్య స్వామి చనిపోయారు. వారు కొట్లాడి అసలు చనిపోలేదు ఉన్నారు ఆయన కొట్లాడి వృద్ధాప్యంకి వచ్చిండు ఆయన. కోర్టు తీర్పు ఇచ్చిందా లేదా? మరి చెప్పండి, మరి ఎక్కడ అన్యాయం జరిగింది? కోర్టులో పోయే వెసులుబాటు ఉంది. అప్పుడు రాముడు అయోధ్య రామాలయం దక్కించుకోవడం లేదా? వాడు ఏదో గుడ్డిగా మూర్ఖత్వం ఇది నాదంటే అవకాశం లేదు. మేము వాళ్ళ కోర్టుకు పోయే అవకాశం ఉంది. అట్లా చాలా ఆస్తులు సంపాదించడం విషయంలో కోర్టుకు వెళ్తే ఇప్పటి వరకు న్యాయం జరిగేది 1% కూడా లేదు. సరే, కోర్టుకు వెళ్ళటం అనేది ఒక ప్రజాస్వామ్యం. వాళ్ళ సిరియా చట్టము, వాళ్ళ కోర్టు, వాళ్ళ అదే కదా ఇందులో విభజన చేశారు. మళ్ళా ఇప్పుడు చేశారని అట్లాగా అదే ఇంతకుముందు ముస్లిమ్స్ అంతా ఒకటి ఉండేది. ఇందులో షియాలు సున్నీలు అని రకరకాల విభజించు పాలించు అని చెప్పి మళ్ళీ ఇందులో తీసుకొచ్చారు. కాబట్టి ఇదేంటంటే వాళ్ళ దాంట్లో మనం పెత్తనం చేసుకోవద్దు. నువ్వు సంస్కరించేవాడవైతే అందులో వాళ్ళనే పెట్టి వాళ్ళ మత పెద్దలనే పెట్టి కఠినమైన చట్టాలు తీసుకురాకుండా హిందువులను పెడతా వేరే వ్యక్తులను పెడతా అని అంటే మరి మన హిందూ మన దేవాదాయ శాఖ పాలక మండలి భద్రాచలంలో పెట్టాలా, యాదాద్రి దాంట్లో పెట్టాలా? మరి ముస్లింలు ఆ ఊర్లో కూడా ముస్లింలు ఉన్నారు కదా, ఆ గుడి చుట్టుపక్కల మరి అక్కడ కూడా ఒక ముస్లిం పెట్టాలి. మరి పెడతారా? మరి పెట్టినప్పుడు ఇదెందుకు అండి? ఇది దౌర్జన్యం ఏందంటున్నా. కాబట్టే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వం కోసం మాట్లాడుతుంది, సమానత్వం కోసం మాట్లాడుతుంది. లౌకిక భావన అనేది గొప్ప భావన. మనం ఎందుకంటే మన దేశం అచ్చు హిందూ దేశం అయినప్పుడు ఇక్కడ ఎంతోమంది రాజులు వచ్చి రాజ్యాలు వెళ్ళారు. వేరే మొఘలాయిలు వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత రాజులు చచ్చిపోయారు, కానీ ప్రజలు అట్లే ఉన్నారు. మరి ఆ ప్రజలు పోయేవాళ్ళు పాకిస్తాన్కి పోయారు, పోలేని వాళ్ళు దేశ స్వతంత్రం కోసం పోరాడారు, ముస్లింలు కొట్లాడారు, జై హింద్ నినాదాన్ని ఇచ్చింది ముస్లింలే. మరి అట్లాంటి వాళ్ళని ముస్లింలో కూడా దేశభక్తులు ఉన్నారు. ముస్లింలో కూడా మన అబ్దుల్ కలాం గారు మరి చెప్పండి, పొమ్మందామా చెప్పండి ముస్లింలు. కాబట్టి మత విద్వేషాలు కల్లోలాలు రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదు. ప్రైవేటు వ్యక్తులు వ్యవహరించారంటే వాళ్ళని చట్ట ప్రకారం అణచు. కానీ ప్రభుత్వాలే కావాలని పైశాచిక ఆనందం పొందటమే ఈ వక్ఫ్ బోర్డు చట్టం. ఇప్పటి వరకు సోనియా గాంధీ పైన కానీ రాహుల్ గాంధీ పైన కానీ కేసులు ఇప్పటి వరకు ఏమైనా పడ్డాయా? ఏమీ లేవు. ఇప్పుడే మొట్టమొదటి కేసు మనీ లాండరింగ్ 998 crores ఆఫ్ దానిపైన ఈడీ పైన కేసు విచారణ జరుగుతుంది. ఇది ఎందుకు వేశారు, వేయడానికి కారణం ఏంటి, అసలు ఇది ఫాల్స్ కేసు అని మీరైతే ఫాల్స్ కేసు అంటారు ఫస్ట్, ఎందుకంటే పార్టీ అంటే అట్లానే కాదు. ఇప్పుడు ఏందండి చెప్పినగా సోనియా గాంధీ అంటే యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ ప్రధానిగా 10 ఏళ్ళు ఈ దేశాన్ని వెళ్ళారు. ఏలినప్పుడు అమిత్ షాలు గోద్రా అల్లంలో సోహబృద్దీన్ హత్య కేసు విషయంలో వీళ్ళు అమిత్ షా ఒక 6 నెలల పాటు జైల్లో ఉన్నాడు, జైలుకు పోయొచ్చు అమిత్ షా. వీళ్ళు మన్మోహన్ సింగ్ మన మోడీ మీద కూడా కేసు ఉంది, మోడీ గారి మీద కేసు ఉంది. కాబట్టి ఏం చేయాలా? దేశం కోసం రక్తం చిందించిన కుటుంబం గాంధీల కుటుంబం. అమిత్ షా ఎకరం భూమి దేశానికి ఇయలే. అమిత్ షా వారసులు కానీ జనసంఘ్ కానీ ఎవడు కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి కటకడాల పాలుగాలి, జైల్లో పాలుగాలి. నెహ్రూ 9 ఏళ్ళు జైలుకు పోయిండు. ఇదే ప్రయాగరాజ్ మనం పోయిన కుంభమేళ, అక్కడే నెహ్రూ గారు పుట్టి పెరిగినటువంటి ఆనంద నిలయం ఉంది. ఆ పక్కనే నైనీ జైలు ఉంది. ఆ నైనీ జైల్లో నెహ్రూ గారు ఉన్నాడు, తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నారు, తర్వాత నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు భర్త, రాహుల్ గాంధీ గారు తాత, రాజీవ్ గాంధీ గారు తండ్రి ఫిరోజ్ గాంధీ గారు ఉన్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాడి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఆస్తులు కూడా దారబోశారు. ఆ తరుణంలో ప్రజల్ని చైతన్యవంతం చేయటం కోసం పుట్టిన పత్రికే నేషనల్ హెరాల్డ్. అప్పటి నుంచి దేశ స్వతంత్ర పోరాటంలో పత్రికలు మనకు గొంతు లేకపోతే వీళ్ళే దాన్ని స్థాపించి నష్టాలు అది మూసివేసే స్థాయికి వచ్చినప్పటికీ దాన్ని కాపాడే ప్రయత్నం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చేశారు. ఇప్పటికి కూడా నష్టాల్లోనే ఉంది అది. కాకపోతే దాని ఆస్తులు మనం అప్పుడు పెట్టినప్పుడు తక్కువ రేట్లు ఉండే, ఇప్పుడు ఆస్తులు పెరగపోయినాయి. కాబట్టి ఆ మెంబర్లో ఉంటే వాళ్ళు అసమర్థంగా ఇదే ట్రస్ట్ లాగా అసమర్థంగా ఉంటే మీకు రావట్లేదు, మీ చేత కావట్లేదు అని చెప్పి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాటిని 50 లక్షలకో ఎంతకో దాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఇంకేముంది, బోడుగుండుకి మోకాలికి ముడిగట్టినట్టు వీళ్ళ మీద ఏం లేదు కాబట్టి ఇది ఒక ఆరోపణ చేయాలి. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఈడీ వాళ్ళ చేతిలో ఉంది, సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది అని చెప్పేసి మొట్టమొదటిసారి ఈరోజు ఛార్జ్షీట్ పెట్టేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి ఏం చేశారు వీళ్ళు, అప్పుడు బీజేపీ వాళ్ళు 2G స్పెక్ట్రమ్ అన్నారు.
తర్వాత మన మన ఇదేనా ఈ మన మన ఇదే బోఫోర్స్ కుంభకోణం అన్నారు. మరి ఏది నిరూపితం కాలే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా టూరిస్ట్ ప్రకటన కొట్టివేశారు, ఎక్కడ అవినీతి జరగలే. కోర్టులు సుప్రీంకోర్టే చెప్పింది. బోఫోర్స్ కుంభకోణం కూడా వీళ్ళు ఆరోపిస్తే మేము విచారణ జరిపించినాం, సుప్రీంకోర్టులో కొట్టేసినాయి. ఇంకా వీళ్ళు అప్పీల్ పోవడానికి కూడా అవకాశం లేదు. ఆ విధంగా ఆరోపణలు చేశారు. కడిగిన ముత్యం లెక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా ఏంది, వాళ్ళని ఇరుకుని పెట్టే ప్రయత్నం, పైత్యం అనమాట. ఇది ఒక పైత్యం. మేము జైలుకు పోయినాం, మమ్మల్ని జైలు వాళ్ళకేం సంబంధం? మీరు ఆ కేసుల్లో సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. మీరు అమిత్ షా జైలుకు పోయిండు కాబట్టి అమిత్ షా నరేంద్ర మోడీ మీద కేసు నమోదైంది. అమిత్ షా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని పెట్టి వీళ్ళని కూడా జైలుకు పంపాలా, ఈడీ కేసులు ఇరికేయాలా, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలా. ఎలక్షన్ ముందు ఒక పైసా ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేశారు. ఆ రోజు కూడా అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేశారు బయటికి. చట్టబద్ధంగా ఎంత ఖర్చు పెట్టాలో అంత అన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా చేశారు. అయినప్పటికీ ప్రజలు సోనియా, రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్ ఎన్నికల్లో 100 స్థానాలు ఇచ్చారు. బీజేపీ 301 స్థానాలను కళ్ళగంటే 240కి ఆపేశారు. అదేంటంటే ఆరిపోయే దీపం బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ప్రభావం రాబోతుంది, రాహుల్ గాంధీ శకం రాబోతుంది. కాబట్టి భయపడి ఎట్లాగూ నరేంద్ర మోడీ కథ పని అయిపోయింది, అమిత్ షాలు అయిపోతారు. కాబట్టి రాహుల్ గాంధీ ఎక్కడ నాయకుడు అవుతారో అని చెప్పేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద అవినీతి ముద్ర వేయాలని చెప్పి పన్నిన పన్నాగమే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు. ఇందులో వాస్తవాలు లేవు అన్న. వీటికి సంబంధించిన నాకు చాలా మటుకు క్లారిటీ వచ్చింది. దాంతోపాటు మా ప్రేక్షకులు కూడా మంచి క్లారిటీ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ఎంతవరకు క్లారిటీ ఏమో ఇచ్చారో మళ్ళీ ఒకసారి కూర్చొని కొన్ని అంశాల పైన మాట్లాడేస్తాం. తప్పకుండా. చాలా థ్యాంక్స్. నమస్తే.